మహాభారతం మొత్తంలో మహావీరుడు. ధనుర్భవ విద్యలలో అతనికి సాటి మరొకరు లేరు. పాండవులు యుద్ధంలో గెలవడానికి ముఖ్యమైనవాడు మరెవరో కాదు, అర్జునుడు. ఇంత గొప్ప వీరుడు వెనక ఉన్న శక్తి, అర్జునుడి విజయానికి అసలు కారణం శ్రీకృష్ణ భగవానుడు. అవును, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని కృష్ణుడు 6 సార్లు కాపాడతాడు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి ప్లీజ్. నెంబర్ 6, వైష్ణవస్త్రం బై భాగదత్త. యుద్ధంలో 12వ రోజున భాగదత్తుడు తన గజవాహనం మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. అతడు ఏనుగుపై నుండి యుద్ధం చేయడంలో చాలా నేర్పరి. అర్జునుడు భాగదత్తుడు ఇద్దరు యుద్ధం చేస్తున్న సమయంలో భాగదత్తుడు అర్జునుడిపైకి వైష్ణవస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవస్త్రం నేరుగా వచ్చి అర్జునుడిని కొట్టేస్తుంది. ఆ అస్త్రానికి తిరుగులేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాడు. అలా నిలబడగానే కృష్ణుని మెడలో అది వైజయంతి మాలగా పడిపోయింది. అది చూసిన అర్జునుడు కృష్ణుడిని నింద చేస్తాడు. ఏంటి కృష్ణ, ఆ అస్త్రాన్ని నేను ఎదుర్కొని ఉంటాను కదా అని చెప్తాడు. దానికి కృష్ణుడు, అది వైష్ణవాస్త్రం, చేరవలసిన చోటికే చేరింది అని చెప్తాడు. ఆ అస్త్రం కనుక అర్జునుడికి తగులుంటే ఖచ్చితంగా అర్జునుడు మరణించేవాడు. నెంబర్ 5, సైంధవుడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోవడానికి కారణం సైంధవుడు అని తెలిసిన తరువాత కోపంతో అర్జునుడు ఇలా శపథం చేస్తాడు. నా కొడుకు చావుకి కారణమైన సైంధవుణ్ణి రేపు యుద్ధం ముగిసే లోపు నా చేతులతో చంపుతాను. అలా చెయ్యకపోతే నేను అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణం చేసుకుంటాను అని చెప్తాడు. ఇది విన్న పాండవులు, కృష్ణుడు కూడా కంగారు పడతారు. కానీ కౌరవులు మాత్రం ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు కనుక సైంధవుణ్ణి యుద్ధ సమయంలో అర్జునుడికి కనిపించకుండా కాపాడితే అప్పుడు అర్జునుడు శపథం ప్రకారం అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు వదులుతాడు. అర్జునుడు లేకుండా పాండవులు యుద్ధం గెలవడం అసాధ్యం. మరుసటి రోజు అంటే 14వ రోజు యుద్ధం మొదలైంది. ఎంత వెతికినా సైంధవుడు కనిపించడు. మొత్తం కౌరవ సైన్యం అతన్ని కాపాడుతున్నారు. సమయం గడిచిపోతుంది. ఇక సూర్యాస్తమయానికి కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు కృష్ణుడు సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. తను సూర్యుడికి మబ్బులు కమ్మినట్లు ఒక నల్లటి వలయాన్ని క్రియేట్ చేస్తాడు. అంతే, అందరూ సూర్యాస్తమం అయింది అని యుద్ధం నిలిపేస్తారు. అప్పుడు సైంధవుడు బ్రతికిపోయాంరా అని పైకి లేవగానే వెంటనే అర్జునుడు సైంధవుని తల వేరు చేస్తాడు తన బాణాలతో. నెంబర్ 4, వృద్ధక్షత్రుడు. సైంధవుడు తండ్రి వృద్ధక్షత్రుడు శివుని చేత ఒక వరం పొంది ఉంటాడు. అది ఏంటి అంటే, యుద్ధంలో తన కుమారుడు ఏమరిపాటులో ఉండంగా ఎవరైతే చంపి తన తలని భూమి మీద పడేలా చేస్తారో వాడి తల 100 ముక్కలు అవ్వాలి అని. ఈ విషయం కృష్ణుడికి ముందే తెలుసు కనుక అర్జునుని తల బాణాలతో సైంధవుని తలని తపస్సు చేసుకుంటున్న తన తండ్రి వృద్ధక్షత్రుడు ఒడిలో పడేలా చేస్తాడు. తపస్సులో ఉన్న వృద్ధక్షత్రుడు కళ్ళు తెరిచి కంగారులో ఒడిలో ఉన్న తన కుమారుడి శిరస్సుని భూమిపై పడేస్తాడు. అంతే, వెంటనే తన శిరస్సు 100 ముక్కలు అవుతుంది. అక్కడితో తండ్రి కొడుకుల కథ కంప్లీట్ అవుతుంది. నెంబర్ 3, ఘటోత్కచుడు. కర్ణుడు తన కవచ కుండరాలని ఇంద్రుడికి దానం ఇస్తాడు. అందుకు మెచ్చిన ఇంద్రుడు అతి శక్తివంతమైన వాసవి శక్తి కర్ణుడికి ఇస్తాడు. కానీ ఆ శక్తిని కర్ణుడు ఒకసారి మాత్రమే యూజ్ చేయగలడు. అందుకే కర్ణుడు ఆ శక్తిని అర్జునుని మీద ప్రయోగం చేయడానికి దాచి ఉంచుతాడు. విషయం తెలిసిన కృష్ణుడు భీముని దగ్గరికి వెళ్ళి తన కుమారుడినైన ఘటోత్కచుని యుద్ధభూమికి పంపమని అడుగుతాడు. విషయం అర్థం చేసుకున్న భీముడు ఘటోత్కచుని యుద్ధానికి పంపుతాడు. తండ్రి ఆదేశాల ప్రకారం ఘటోత్కచుడు యుద్ధభూమిలో కౌరవులపై విరుచుకుపడి యుద్ధం చేస్తుంటాడు. ఎంతలా అంటే దుర్యోధనుడు సైతం భయంతో కర్ణుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, వాసవి శక్తి ఉపయోగించి ఘటోత్కచుని చంపమని చెప్తాడు. అందుకు కర్ణుడు, ఆ అస్త్రం అర్జునుడి కోసం దాచి ఉంచా అని చెప్తాడు. అది విన్న దుర్యోధనుడు, మిత్రమా, ఇవాళ ప్రాణాలతో ఉంటే కదా రేపు అర్జునుడితో యుద్ధం చేసేకి, వీడిని అలానే వదిలేస్తే ఈరోజే కౌరవ సైన్యం మొత్తం చంపేసేలా ఉన్నాడు, ముందు వాడిని చంపు అని కోరుతాడు. ఇక చేసేదేమీ లేక ఆ శక్తిని యూజ్ చేసి ఘటోత్కచుని చంపేస్తాడు కర్ణుడు. నెంబర్ 2, నాగాస్త్రం బై కర్ణ. కర్ణుడు అర్జునుడు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునుడిపైకి కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగిస్తే నాగాస్త్రం నేరుగా అర్జునుడిపైకి వచ్చేస్తుంది.
అర్జునుడి కంఠం మీదకు వచ్చేస్తుంది అన్నప్పుడు కృష్ణుడు వెంటనే తన బొటను వేలుతో రథాన్ని నొక్కుతాడు. దాంతో రథం 5 అంగుళాలు కిందకి దిగిపోతుంది. దాంతో ఆ వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటానికి తగిలి ఆ కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు బ్రతికాడు. వీటిలో ఏది జరిగినా అర్జునుడు ప్రాణాలతో ఉండేవాడు కాదు యుద్ధంలో. చివరగా మొత్తం యుద్ధం అంతా అయిపోయింది. పాండవులు గెలిచారు. కృష్ణుడు మొదటిగా అర్జునుడిని రథం దిగి దూరంగా వెళ్ళమంటాడు. అర్జునుడు రథం దిగి దూరంగా వెళ్ళగానే కృష్ణుడు రథం దిగడం ఆలస్యం. రథం మొత్తం మంటల్లో కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు, అదేంటి కృష్ణ, రథం అలా కాలిపోయింది అని. దానికి శ్రీకృష్ణుడు, ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ ఇలా మహావీరులు ప్రయోగించిన బాణ పరంపరకి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను. ఇప్పుడు యుద్ధంలో విజయం సాధించావు కనుక ఆ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను అన్నాడు కృష్ణుడు. నిజంగా కృష్ణ పరమాత్మ అంటే పాండవులకి లేకపోతే గెలవగలరా? పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు కనుకే మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు, రక్షించాడు. సో మీరు కూడా ఎంత కష్టం వచ్చినా ధర్మం వదలొద్దు. ఆ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాడు. జై శ్రీకృష్ణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని చూడాలని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా.